కుడుము అంటే మన అమ్మలు మన అమ్మమ్మలు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అక్కడక్కడ కొన్ని ఇళ్లలో శ్రోత్రియులైన వాళ్ళ ఇళ్లలో సాగుతోంది. అంటే ఎక్కువ పిండిని పోసి ఓ చిన్న ఇడ్లీని పెద్ద ఇడ్లీగా లావుగా విశాలంగా ఉండేలా చేస్తే దాన్ని కుడుము అంటారు. అందులోనూ మినప్పప్పే ఉంటుంది, ఇందులోనూ మినప్పప్పే ఉంటుంది. కానీ అది చిన్నగా ఉంటుంది. ఇడ్లీ చిన్నగా తినడానికి. ఈ కనిపించే కుడుము మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక కుడుము కంటే తినలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. కుడుముని సంస్కృతంలో అపూపము అని పిలిచారు. ఈ అపూపం దేని మీద ఉడుకుతుంది అంటే ఆవిరి మీద ఉడుకుతుంది. శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి వర్ష ఋతువు అనేది వ్యాధులన్నిటికీ కూడా నివాస స్థానం కాబట్టి ఈ కాలంలో ఏ విధమైన రోగాలు రొస్టులు రాకుండా ఉండేందుకు స్వచ్ఛంగా తీసుకునేటటువంటి ఆహారం ఆవిరి మీద ఉడికినట్లయితే చాలా మంచిదని భావించిన ప్రాచీనులు మనం మామూలుగా అయితే తింటామో తినమో అని భయపడి ఆ దైవం మీద వంకబెట్టి వినాయకుడికి కుడువులు ఇష్టంరా నాయన అంచేత నువ్వు తిను అని వినాయకుడికి నివేదనాన్ని చేసి ఆ కుడువుల్ని మన చేత తినిపింపజేశారు. భాద్రపదంలో ఉండేటటువంటిది ఏదైతే ఉందో, ఇదిగో ఇప్పుడు కనిపించేటటువంటి శుద్ధ తదియ, అది ఉండ్రాళ్ళ తద్ది. ఈ రోజున రేపటి నుంచి మనకి ఆ వినాయక చవితి ఉత్సవాలు సాగుతాయి కాబట్టి రేపటి నుంచి ఉండ్రాళ్ళు 10 రోజుల పాటు సుఖంగా ఉంటాయి. ఆ వినాయకునికి సంబంధించిన పర్వదినానికి ముందు రోజున కుడుములని పంచడం శ్రేష్టతరం అని చెప్పారు ప్రాచీనులు. కుడుములు కూడా ఆవిరి మీద ఉడికేవే కాబట్టి ఓ భక్తుడా, శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిరి మీద ఉడికినవి మాత్రమే తిను అని సామాన్యులకి, మంద అధికారులకి, అంటే బాగా ఎత్తు పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఉత్తమాధికారులు, చెప్తే అర్థం చేసుకోగల స్థాయిలో ఉండేవాళ్ళు మధ్యమ అధికారులు, బాగా వివరించి చెప్పినా కూడా దాని యందు తగినటువంటి శ్రద్ధ లేని వాళ్ళు, దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకోలేనటువంటి వాళ్ళు మంద అధికారులు. అంచేత వాళ్ళు వినాయక చవితి చేసుకున్నా చేసుకోకపోయినా, సక్రమంగా ఆరాధించినా ఆరాధించకపోయినా, ఆ వినాయక చవితి ముందు రోజున కానీ కుడుముల్ని పంచుకున్నట్టయితే ఇటు ఆరోగ్యమూ బాగుపడుతుంది, ఆ వినాయకునికి ఉండ్రాళ్లతో పాటు కుడుములు కూడా ఇష్టమనే కొత్త రహస్యం మనకి చెప్పినట్లు అవుతుంది. అటువంటి కుడుముల్ని 16 మాత్రమే చేసి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి స్త్రీలను పిలిచి వాళ్ళందరి చేతను లలిత సహస్ర నామమో లేక శివ సహస్ర నామమో లేదా విష్ణు సహస్రనామమో, 3 విష్ణు సహస్రనామం కానీ శివ సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ పారాయణం చేయించి అందరి చేత అనిపించి ఆ ప్రసాదం ఏదైతే వండామో దాన్ని స్వయంగా వీళ్ళకి పెట్టి ఆ తర్వాత మిగిలిన వారందరికీ ఇయ్యాలి అని శాస్త్రం తెలియచెప్తున్నమాట. ఇక్కడ 16 కుడుములను ఎందుకు ఇయ్యాలి అనే చోట విశేషం ఉంది. వినాయకుల యొక్క సంఖ్య ద్వాత్రింశత్, ద్వి అంటే 2, త్రింశత్ అంటే 30, 2కి 30 కలిపితే 32 కాబట్టి నిజంగా వినాయకుల యొక్క సంఖ్య 32. అయితే అందులో ప్రధానులైనటువంటి గణపతుల సంఖ్య 16. ఆ 16 మంది వినాయకుల్ని షోడశ గణపతులు అని వ్యవహరిస్తారు. ఈ 16 కుడుముల తద్దె పండుగ నాడు 16 మంది వినాయకుళ్ళ పేర్లని చెప్తూ ఒక్కొక్క కుడుముని ఒక్కొక్కరికి దానం చేయడం అనేది ఏదుందో అది 16 కుడుముల తద్దె పర్వదినం నాడు ఆచరించవలసిన విధానం. ఈ 16 మంది వినాయకులు ఎవరున్నారో వాళ్ళందరూ తలో విధమైనటువంటి ఆయుధాలతో, తలో విధమైనటువంటి హస్త విన్యాసాలతో, అంటే ఒకళ్ళు అభయహస్తం, ఒకళ్ళు వరదహస్తం, లేదు వాటిలో కూడా ఆయుధాలతో లేదా ఇంకా ఇతరమైనటువంటి వస్తు విశేషాలతో అలా కనిపిస్తూ 16 మంది 16 విధాలైన భంగిమల్లో ఉంటారు. కాబట్టి ఒక్కొక్క వినాయకుని పేరుని చెప్పి ఒక్కొక్క కుడుముని చొప్పున అలా
వచ్చినటువంటి భక్తుల్లో యోగ్యులైన వాళ్ళని చూసుకుని వాళ్ళకి భక్తిపూర్వకంగా సమర్పించడం ఏదుందో అది 16 కుడుముల తద్దే. మరో విశేషం కూడా ఉంది. వినాయకునికి సంబంధించిన నామాలను ఒకసారి మనం పరిశీలిస్తే సుముఖశ్చ ఏకదాతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః ద్వాదశైతాని నామాని షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రయాణే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అంటే 16 నామాలు అతి ముఖ్యమైనవి వినాయకునికి అని వాళ్ళు గుర్తించారు. సుముఖ, ఏకదాతశ్చ, కపిలః, గజకర్ణికః. మొత్తం నామాలు చదువుతున్నాను, 16 ఏవినేది. సుముఖః, ఏకదాతః, కపిలః, గజకర్ణికః, లంబోదరః, వికటీ, విఘ్నరాజः, గణాధిపః, ధూమకేతుః, గణాధ్యక్షः, ఫాలచంద్రः, వినాయకः, వక్రతుండः, శూర్పకర్ణः, హేరంబः, స్కందపూర్వజः. ఇవి 16 నామాలు. ఈ 16 నామాలని స్వయంగా తాను తెలుసుకుంటూ ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్కరికి ఆ కుడుముని ఇస్తూ ఆ దానాన్ని ఇచ్చేటటువంటి కాలంలో, అంటే సమర్పించే కాలంలో ఒక్కొక్క నామాన్ని కానీ చదివినట్లయితే 16 కుడుముల తద్దే యథార్థమైనటువంటి విధంలో నిర్వహింపబడినది అవుతుంది అని తెలియజేస్తూ ఈ 16 కుడుముల తద్దెను ఏర్పాటు చేశారు. మరొంకో రహస్యం ఏమిటంటే ఆవిరి మీదే ఈ కుడుము ఉడుకుతుంది కాబట్టి 16 కుడుముల తద్దే అనే పేరిట 16 కుడుముల్ని కానీ చేసినట్లయితే ఇంట్లో పిల్లలకి అనారోగ్యమూ తొలగుతుంది. 1. 2, ఎవరైనా ఆకలి కానీ కొని వచ్చినట్టయితే వాళ్ళకి నివేదితమైనటువంటి కుడుముని దానం చేసినా 16 కుడుముల తద్దే చేసినటువంటి ఫలితం నెరవేరుతుంది. మరొంకో రహస్యం ఏమిటంటే ఏ 16 కుడుముల తద్ది ఉందో అది మొత్తం ఇటు ఎనమండుగురు అటు ఎనమండుగురు కనిపించే వినాయకుల సమూహ సంఖ్య అయినటువంటి 16కి సంకేతంగా కనిపిస్తుంది. కాబట్టి ఊరికే కుడుముల్ని అలా ఇచ్చేయడం కాకుండా వెంటనే వచ్చినటువంటి వాడితోటి సుముఖాయ నమః అని అనిపించి ఆ కుడుముని దానం చేయాలి. అలాగే ఏకదంతాయ నమః అని మరో కుడుముని, అలా 16 మంది ముత్తైదువుల్ని ఓ చోట నిలబెట్టుకుని 16 నామాలని చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లడ్డూ చొప్పున కానీ పంచినట్లయితే 16 తిథులలో ఉండేటటువంటి వినాయకుడిని సేవించిన కారణంగా ఆయన ఏ విధమైన విఘ్నాన్ని మనకి కలిగించడు అనేది ఇక్కడ ముఖ్య రహస్యమైనటువంటి మాట అన్నమాట. ఇక మరొక విషయానికి కానీ వచ్చినట్టయితే వినాయకుడు నాడే ఆయన ఆధ్యాత్మికంగా మనకి బంధువే అయినా ఆధ్యాత్మికానికి మించినటువంటి ఆ అతీతమైనటువంటి శక్తి ఆత్మ అరే ద్రష్టవ్య అంటుంది వేదం. ఆత్మ యొక్క లో చూస్తే కనిపిస్తాడంటాడే, అటువంటి అమోఘమైన దర్శనాన్ని కానీ వినాయకుడిని లోపలే ఉంచుకోగలిగి చూస్తే అతనికి మోక్ష పదవి ప్రాప్యతి, అమోఘమైన మోక్ష పదవి లభిస్తుందని పెద్దలు అంటూ ఉండే మాట. కాబట్టి మొత్తం మీద మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఎవరైతే ఈ కనిపించేటటువంటి అసభ్యకరమైన విధానంగా ఉండేటటువంటి వినాయకుని యొక్క ఆ ముఖ కవళికలని ప్రవర్తనని అన్నిటినీ కూడా మార్చగలరో అటువంటి చిత్రకారుని ఉద్దేశించి పరమేశ్వరుడు ఏమంటున్నాడంటే,
నాకు సంబంధించినటువంటి ఓ ప్రతికృతి, అంటే నాకు సంబంధించిన రూపమే నాకు కనిపించేలా నువ్వు చేయగలుగుతున్నావు, చాలా బాగుంది. కానీ భక్తుడా, ఒక్కటి ఆలోచించు, ఎన్ని సంవత్సరాల కాలంలో నా ఆలయాన్ని కట్టగలిగావో అన్ని సంవత్సరాలకి సరిపోయిన సంకేత సంఖ్య అయినటువంటి 16తో నీకు ఉండ్రాళ్ళని దానం ఇప్పిస్తున్నాను. అవేళ చేసినటువంటి పనికి సంబంధించిన కృతజ్ఞత, చేసిన మేలుని గుర్తుంచుకునేటటువంటి తీరుగా నీకు 16 ఉండ్రాళ్ళని సమర్పిస్తున్నానని తల్లికి తండ్రికి అలా చెప్పి ఆ రోజున ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనాన్ని పొందడం యథార్థంగా మనం తెలుసుకోవలసినటువంటి విశేషం. కాబట్టి 16 కుడుముల తద్దె రోజున 16 కుడుముల్ని సుముఖాయ నమః, అలాగే ఏకదంతాయ నమః, ఇలా వరుసగా 16 నామాలని ఉచ్చరిస్తూ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క కుడుముని యోగ్యులైనటువంటి వారికి దానాన్ని చేస్తూ అక్షతలని శిరసున వారి చేత వేయించుకుని ఆశీర్వదింప చేసుకోవడం అనేది నేటి కర్తవ్యం అన్నమాట. ఇది పురుషులు చేసుకోవచ్చు, స్త్రీలు చేసుకోవచ్చు. తద్ది అని అనగానే ఇది స్త్రీలకి సంబంధించిన పండగగానే చాలామంది భావిస్తూ ఉంటారు తప్ప పురుషులు కూడా చేసుకోవచ్చు అనేది తెలియచేయబడింది. అంచేత ఇరువురు చేసుకోవచ్చును అవకాశం ఉంటే. స్వస్తి. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.